హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పీడిఆర్ వారి రుచులు. నేను మీ ధరణి. ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్ రైస్ అండి. పెళ్లి భోజనాల్లో వడ్డించే వెజిటేబుల్ రైస్ చాలా బాగుంటుంది. అదే టేస్ట్తో ఈరోజు మనం ఎలా చేయాలో చూడబోతున్నాము. మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కానీ, లేకపోతే మనకి ఇంట్లో ఎక్కువ పని ఉంది అన్నప్పుడు కూడా మనము ఈ రైస్ ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాము. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు తీసుకుంటే మీరు బాస్మతి రైస్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇందులో వాటర్ పోసి బాగా 2-3 సార్లు బాగా కడగాలండి. బాగా కడిగిన తర్వాత మళ్ళీ అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి బియ్యంని. అప్పుడే మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి బియ్యం అంతా కూడా బాగా ఉడుకుతుందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. వెజిటేబుల్ రైస్ చేయడానికి 2 క్యారెట్లు, బఠానీలు, అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఇంతే అండి. ఇప్పుడు మీ ఇంట్లో బఠానీలతో పాటు ఉల్లగడ్డలు, బీన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్ట, బిర్యానీ ఆకు, నేను ఈ 2 వాడుతున్నాను. వేరే మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఎర్రగడ్డలు, అవి వేసుకొని బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చిమిరపకాయలు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పోస్ట్ చేసే ఏ వీడియో అయినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదండి బఠానీలు, ఆ బఠానీలు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కూరగాయలన్నింటినీ కూడా మనము హాఫ్ బాయిల్ చేసుకోవాలి. మనం ఫుల్గా ఉడకబెట్టేసుకున్నామంటే మనము బియ్యం వేసి కుక్కర్లో విజిల్ పెట్టిన తర్వాత బాగా చెదిరిపోతుందండి. ఇందులో బంగాళదుంపలు, బీన్స్, క్యాప్సికమ్ ఇవి కూడా మీరు వేసుకొని బాగా వండుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు బిజీగా ఉన్న టైంలో ఈ విధంగా చేసుకునేసారంటే మీరు తనిగా ఇంకా పప్పు అలాంటివి చేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనము ఉప్పు వేసాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఈ కూరగాయలంతా బాగా కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి బియ్యం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఇప్పుడే నీళ్ళేం పోయకూడదు. ఒక 5 నిమిషాల వరకు బియ్యంని బాగా మనం అందులో ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఇందులో హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలండి. అప్పుడు మనకు బియ్యం అనేది పొడి పొడిగా ఉంటుంది, లేకపోతే ముద్ద అయిపోతుంది. నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు పొడి పొడిగా బాగుంటుంది. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కూడా చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. ఒకవేళ సరిపోలేదు అంటే కనుక ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో నేను నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను. అప్పుడే మనకు అన్నం అనేది విడివిడిగా బాగుంటుందండి, లేకపోతే మనకు కొంచెం ముద్ద అయినట్టు ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా బాగా ఉడకాలి. ఇది బాగా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 విజిల్ వరకు ఉండనివ్వాలి. అంతే అండి. ప్రెషర్ ఆగిన తర్వాత ఓపెన్ చేసుకొని
బాగా మిక్స్ చేసుకోవాలండి. మూడు విజిల్ వచ్చేసింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాము. చూసారు కదండి రైస్ అనేది ఎలా ఉందో. మనం నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ అనేది ఈ విధంగా విడివిడిగా బాగుంటుందండి. అంతే అండి, వెజిటబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నేను చేసే వంటలంతా కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.